హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అండి ఇది. అలాగే నేను ఏ పనులు చేసుకుంటాను, ఏం చేస్తానని చెప్పి చూపిస్తున్నానండి ఈ బ్లాగ్లో. ఇక్కడైతే నేను ఉప్మా చేస్తున్నానండి. ఈరోజు ఇడ్లీ పిండి లేదండి, మా ఇంట్లో అయిపోయింది. సరేలే ఉప్మా ఉంది కదా, ఉప్మా రవ్వ ఉంది కదా, చేసుకుందాం ఉప్మా అని చెప్పి చేస్తున్నాను. నేనైతే బయట టిఫిన్లు ఎప్పుడూ తీసుకురానివ్వనండి. డైలీగా నేను ఇంట్లోనే టిఫిన్ వేసుకుంటాను నేను. ఈరోజు ఏంటంటే ఇంకా సర్లే ఈరోజు ఉప్మా చేసుకుందాం, తర్వాత పప్పులు నానబెట్టుకోవచ్చులని ఊరుకున్నానండి. నేను ఏదైనా బాగాలేదు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చాము, లేకపోతే ఏదైనా కొంచెం ఉంది అనుకుంటే చప్పట్టు కానీ డైలీ ఎప్పుడు తీసుకురానండి మేము టిఫిన్స్. నేను ఇంట్లోనే చేసుకుంటాను డైలీగా నేను. ఇక్కడైతే ఉప్మా తాలింపు అయిపోయిందండి. నేను ఉప్మాకి నీళ్ళు పోసుకుంటున్నాను. అలాగే ఉప్మాకైతే పెద్ద చరిత్రే ఉంది కదండి. ఉప్మా అంటే చాలామందికి నచ్చదు. అలాగే మా ఇంట్లో కూడా నచ్చదు. తెల్ల రవ్వ అంటే అసలు తినరు. ఎర్ర రవ్వ అంటే మా ఇంట్లో అందరము తింటాము. అది కూడా ఒట్టిగా ఉప్మా తింటే మాకు కూడా నచ్చదు. దాంట్లోకి ఏదైనా టమాటా పచ్చడి కానీ, లేకపోతే ఏదైనా చట్నీ కానీ ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే నేను కూడా చేస్తాను ఖచ్చితంగా. చట్నీ అయినా ఉండాలి, లేకపోతే టమాటా పచ్చడి అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే మా ఇంట్లో చేస్తాను నేను ఉప్మా. లేకపోతే మేము కూడా చెయ్యం. మేము కూడా ఉప్మా తినం. చాలామందికి ఉప్మా నచ్చదు. టమాటా పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా లేదనుకుంటే చట్నీ ఏదైనా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మాలోకి అయితే. ఉప్మాకి పెద్ద పెద్ద చరిత్రలే ఉన్నాయి కదా. ఇంక ఇక్కడైతే మా ఉప్మా అయిపోయిందండి. ఇంకా ఉప్మా పెట్టుకొని తినేసేయాలి. టిఫిన్ చేశాక చాలా పని ఉంది నాకు ఈరోజు. ఇక్కడైతే ఉప్మా పెట్టేసుకుంటున్నాం మేము. మేమైతే టిఫిన్ చేసేసామండి. ఈరోజు బంగాళదుంప ఫ్రై చేద్దామని చేస్తున్నాను నేను. అయితే బంగాళదుంపలు తొక్కలు తీసుకుంటున్నాను నేను. సింక్ నిండా అంట్లు ఉన్నాయి చాలా టిఫిన్ చేసినవి. సరే వంట అయిపోయాక మొత్తం తోముకుందామని ఊరుకున్నాను నేను. ఇంక అప్పుడోసారి ఇప్పుడోసారి అంటే అన్నిసార్లు తోముకుంటే చిరాకుగా ఉంటుంది కదా. ఇంక అందుకోసమని ఒకసారి తోముకోవచ్చు అన్నీ కలిపేసని పక్కన పెట్టేశాను నేను. నాకు ఈరోజైతే నాకు బంగాళదుంపలు కోసేటప్పుడు ఎంత కష్టం అనిపించిందో, నాకే ఇలా అనిపిస్తుందో లేకపోతే అందరికీ ఇలానే అనిపిస్తుందో అర్థం కాలేదు. ఎందుకంటే ఈరోజు వీడియో తీస్తూ కట్ చేయడం నాకు చాలా కష్టం అనిపించింది. నవ్వుకున్నాను నాలో నేనే. ఎంత నవ్వుకున్నానంటే ఎంత కష్టమా, లేకపోతే నాకు కొత్త కదా, నాకే ఇలా అనిపిస్తుందేమో అని అనుకున్నాను నేను. నిజంగా ఏమో నాకే అనిపిస్తుందేమో తెలియదు కానీ ఈరోజైతే నేనైతే చాలా నవ్వుకున్నాను. అందుకని మొహం అలా పెట్టాను నేను. ఇంక ఈలోపు మా ఇద్దరు వచ్చి మా చిన్నోడు ఏదో చెప్పేస్తున్నాడు. ఈరోజైతే నాకు బంగాళదుంపలు కోస్తుంటే చాలా కష్టం అనిపించేసింది. తర్వాత నేను నవ్వుకున్నాను. ఓహో అమ్మో ఇంత కష్టమా ఏంటా ఈ బాబోయ్ అనుకున్నాను నేను. ఇక్కడైతే ఒక పక్క అన్నం, ఒక పక్క తాలింపు వేసేసుకున్న కూరకు నేను వంట చేస్తున్నాను నేను. బయట నుంచి మాకు బాగా వెలుతురు వచ్చేస్తుంది. అందుకే అంత చీకటిగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇంకా నాకు ఇక్కడ తాలింపు కూడా అయిపోయింది. ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను పొటాటో. నేనైతే ఇక్కడ అంట్లు తోమనా వద్దా, ఇప్పుడు తోమనా, తర్వాత వంట అయిపోయాక తోముకోనా అని ఆలోచిస్తున్నాను నేను. అసలు కూర్చుని పోయాను నేను. ఇప్పుడు వద్దులే వంట అయిపోయాక తోముకోవచ్చు, హడావిడిగా ఎందుకు చేసుకోవడం అని. తర్వాత నాకే అనిపించింది ఎందుకు టైం వేస్ట్ ఎందుకు చేయడం, అంట్లు తోమేసుకుంటే తొందరగా అయిపోద్దిగా పని, తొందరగా కెమెరా కూడా పక్కన పెట్టేయవచ్చు, అంట్లు తోమేసుకుందామని ఇంక అన్నీ దాంట్లో క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నేను చారు వంపుకుంటున్నా ఒక గిన్నెలో. బద్ధకం కానీ ఇంట్లో పనులు ఆడవాళ్ళకి అవ్వకపోతే ఆడవాళ్ళు ఉండలేరు కదండి. పక్క బద్ధకంగానే ఉంటుంది కానీ ఇల్లు చూస్తుంటే చిరాకుగా ఉంటే కూర్చోలేం కదా మనం. ఇంక అంట్లన్నీ సింక్లో వేసేసుకున్నాను. ఒకసారి కూర కలిపేసి చూసుకొని కూర కట్టేస్తే ఇంక అన్నం ఉడుకుద్దిగా స్లోగా అని చెప్పేసి కూర అయిపోయింది. ఇంకా గ్యాస్ కట్టేసుకోవడమే. ఇంక అంట్లు తోమడం స్టార్ట్ చేయాలి. తర్వాత ఏంటంటే నాకు వంటలో చేయి పెట్టాక గుర్తొచ్చింది, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం మర్చిపోయాను కదా అని చెప్పి.
ఇంకా చేయి కడుక్కొని గబగబా వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చాను నేను. 10:30, 11 అయిపోతుంది. ఇంకా బట్టలు లేదు. చాలా బట్టలు ఉన్నాయి. ఎప్పుడు ఆరుతాయి ఏంట్రా బాబు, ఒకవేళ వర్షం గట్ట వస్తే మళ్ళీ తడిసిపోతాయి కదా బట్టలు అని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చి మళ్ళీ అంట్లు తోముతున్నాను నేను. ఇంకా వేస్ట్ అంతా తీసి డస్ట్బిన్లో వేసేసుకుంటున్నాను నేను. నాకు ఒక అలవాటు ఉంది. ఎక్కడ ఏది పట్టుకున్నా ఏం ముట్టుకున్నా చేయి కడుక్కోవాలి. ఎన్నిసార్లు చేయి కడుగుతాను, ఎన్నిసార్లు కాలు కడుగుతాను నాకే తెలియదు. అదేంటో మరి నా అలవాటు నాకే అర్థం కాదు. నాకు కూడా ఒక్కోసారి చిరాకు వస్తుంది. ఎందుకు ఏదైనా పట్టుకోగానే చేతులు కడుక్కోవడం, ఏదైనా పట్టుకోగానే ఏదైనా ఎక్కడికైనా నడవగానే కాలు కడుక్కోవడం అని నాకే అనిపిస్తుంది. అస్తమానం చేతులు కాలు కడుక్కుంటే చిరాకుగా ఉంటుంది నాకు కూడాను. కానీ అది ఏంటో తెలియదు. నాకే తెలియకుండా నీళ్ళు కడిగేసుకొని కడుక్కుంటాను నేను. అదొక అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచిను. ఇంక ఇక్కడైతే అంట్లు తోమేసుకుంటున్నాను నేను వాషింగ్ మిషన్లో బట్టలేసి వచ్చి. ఇక్కడైతే గిన్నె మాడిపోయిందని చెప్పేసి గోకేసుకుంటున్నాను నేను. ఆడవాళ్ళకి గిన్నెలు గట్ట మాడిపోతే ప్రాణం ఊరుకోదు కదా, అది పోవాలి, ప్రాణం ప్రశాంతంగా ఉండాలి. ఇంకా అంట్లు కడిగేసుకుంటున్నాను. తోమను అనుకున్నాను కానీ స్పీడ్గానే తోమేశాను. ఆ రోజు నాకు తొందరగా అయిపోయింది పని. ఏమైనా బద్దకిస్తే పని అవ్వదు. బద్దకించకపోతే ఖాళీ లేనట్టు ఉంటుంది. ఇంకా అంట్లు కూడా అయిపోయింది. ఇంక వంట పని కూడా అయిపోయింది. ఇంకా గ్యాసు, సింకు మొత్తం అంతా తోమేసుకుంటున్నాను నేను. కిచెన్ పని అయితే అయిపోయింది. ఇంక బట్టలు కూడా అయిపోయినట్టే. అవి కూడా తీసి ఆరబెట్టాలి నేను. ఇక్కడ ఎవరో బయట నుంచి పిలుస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్తున్నాను నేను. మెయిన్ ఆడవాళ్ళకి కిచెన్ శుభ్రంగా ఉండాల్సింది. అది లేకపోతే మాత్రం ఆడవాళ్ళకి తలకాయ పనిచేయదు అసలు. ఇక్కడ నుంచి మా వాడు నా వెనకాల నుంచి ఏయో చేసేస్తున్నాడు. ఇదండి నా డైలీ వ్లాగు. ఇది నా డైలీ రొటీన్. పొద్దునుంచి మధ్యాహ్నం వరకు నేను చేసే పని చూపించాను ఈరోజు నాది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బట్టలు మొత్తం అయిపోయినాయి. వాషింగ్ మిషన్లో అయిపోయినాయి. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి, పక్కన ఉన్నాయి. అవి నేను ఇంకా రేపు పొద్దున్న వేసుకుంటా. ఈ రోజుకి వేసానుక సరిపోతాయి. ఇంకొన్నాయి రేపు పొద్దున్న వేసుకుంటా. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి పక్కన. 2 ఒకసారి వేయలేం కదా, చాలా నీళ్ళు కావాలి కదా. ఇంకా అందువల్ల నేను ఇంకా బట్టలు రేపు పొద్దున్న వేసుకోవచ్చులే అని చెప్పేసి ఆపేసాను నేను. ఇదండి నా డైలీ రొటీన్. బాయ్.